రైతాంగానికి పూర్తి స్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేయాల్సినటువంటి ప్రభుత్వం మరి కృత్రిమ కొరతను సృష్టించి యూరియాను, అడుగు మందును, డిఏపి కానీ, సూపర్ కానీ, 317 లాంటి తదితర అడుగు మందుల్ని అందించడంలో విఫలమైంది. మరి ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా రైతాంగానికి ఇబ్బంది కాలే. మరి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతా ఉంది? ఇప్పుడు ఎందుకు అధికారులు కానీ, ప్రభుత్వ మంత్రులు కానీ రైతులకు కావాల్సినటువంటి ఎరువును లెక్క వేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి ఎందుకు దిగుమతి చేసి రైతులకు అందించలేకపోతున్నారు? జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు మరి మధ్యకు వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా వర్షాలు పడి సమృద్ధిగా నాటేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పరిస్థితులలో ఎరువుల మీద ఆధారపడేటువంటి రైతులకు ఎరువులు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. గత 25 నెల రోజుల నుంచి షాపుల చుట్టూ తిరిగి, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి, చెప్పులు నిలబెట్టి, లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకొచ్చి వాళ్ళ చిట్టీలు రాయించుకొని ఎన్ని రోజులు తిరిగినా అందజేయట్లేరు. ఇక్కడ గెలిచినటువంటి పాలకులారా, పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు, మీరు ఎక్కడున్నారమ్మా? జర ఈ రైతుల సంగతి ఏందో జర చూడండి. మీరు ఏం చేస్తారో చూడండి. భారతదేశం వ్యవసాయ రంగ దేశం, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళే. మరి ఈ రైతులు బజార్లెక్కి ఆందోళన చేస్తుంటే మీరు ఎక్కడున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేరు? అధికారులు ఎందుకు పిలిపెట్టలేరు? జిల్లా కలెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, డిఏఓ కానీ ఎందుకు రావట్లేరు ఇక్కడికి? తొర్రూరు రెవెన్యూ డివిజన్, ఈ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో 7 మండలాలు, 8 మండలాలు ఉన్నాయి. మరి ఈ మండలాల రైతులకు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు. మరి మీ నాయకత్వంలో పాలకుర్తి ఎంత అభివృద్ధి చెందుతుందో మరి జనం అంతా చూస్తున్నారు. రైతుల కోస, యూరియా కోస, అనేక సమస్యల కోస. మరి ఈ కోసకు పరిష్కారం ఏదో చూపెడతామమ్మా, నువ్వు తక్షణమే స్పందించి రావాలంటే మరి రైతులు ఎక్కడికి పోవాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పటికే ఒక రైతు చూపెట్టారు, ఇందాకనే 2 బస్తాలు ఇచ్చారు. 18 బస్తాలు ఇచ్చినట్టుగా వాళ్ళు ఇండెంట్ కొట్టి పంపారు. మరి రైతులకు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టి దళారీలతో కుమ్మకాయ బ్లాక్ మార్కెట్ తరలిస్తుందనే నమ్మకం మాకున్నది. తక్షణమే దీన్ని స్పందించాలి. రైతాంగానికి యూరియా ఎరువులు సఫిషియెంట్ అందియాలి. లేకపోతే రేపటి నుంచి డివిజన్ కేంద్రంలో పెద్ద ఎత్తున రైతుల తరఫున ఆందోళన చేస్తాం. ఇది హెచ్చరికగా భావించి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.